హైదరాబాద్ లో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కరడుగట్టిన టక్లు బాజీ ముఠాను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాటు తుపాకులతో బెదిరించి తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లో ముఠా దోపిడీలకు పాల్పడిందని అడిషనల్ కమిషనర్ స్వాతి లక్రా తెలిపారు. వ్యాపారులను రాజస్థాన్, యూపీకి పిలిపించి నిలువు దోపిడీ చేసేవాళ్లని తెలిపారు. నగరంలో కొంతమంది వ్యాపారులకు నకిలీ బంగారు బిస్కెట్లను అంటగట్టారని పోలీసులు చెప్పారు. సిసిఎస్ పోలీసులు ఈ ముఠాకు చెందిన ప్రధాన నిందితులు 6గురిని అరెస్ట్ చేశారు. టక్లు బాజీ గ్యాంగ్ నకిలీ బంగారం అంటగట్టడంలో ఆరితేరిపోయారని స్వాతి లక్రా తెలిపారు. బార్స్, ఫేక్ గోల్డ్ బార్స్ తీసుకొని మళ్ళీ విక్టిమ్స్ కి కాల్ చేయడం దట్ ఈ గోల్డ్ బార్స్ మేము డిగ్ చేసినప్పుడు ఆ ల్యాండ్కి తవ్వేసినప్పుడు ఈ గోల్డ్ బార్స్ మాకు దొరికింది, కానీ మీకు తక్కువ రేట్లో మేము అమ్మిస్తాము. అది కూడా ఈ గోల్డ్ బార్స్ తీసుకొని ఎప్పుడు వెరిఫై చేసుకోవడానికి షాప్స్కి వెళ్తే వాళ్ళు ఒక చిన్న పీస్ కట్ చేసి నోట్లో పెడుతున్నారు. కట్ చేసినప్పుడు ఇట్లా కట్ చేసినప్పుడు వాళ్ళు మొదటి నుండి ఒక చిన్న పీస్ నోరులో పెడుతున్నారు. దాని తర్వాత అటెన్షన్ డైవర్ట్ చేసి యాక్చువల్ పీస్ అంటే గోల్డ్ పీస్ నోరులో ఉంటుంది, ఆ పీస్ టెస్ట్ చేసుకోవడానికి ఇస్తారు. ఇక్కడ నుంచి పీస్కి వాళ్ళు లోపల పెట్టేస్తున్నారు. సో గోల్డ్ టెస్ట్ చేస్తే అది రియల్ గోల్డ్ ఉంటుంది. సో అట్లా అంటే వాళ్ళు చీట్ చేసి మన విక్టిమ్స్కి అట్లా చేశారు. హైదరాబాద్లోని ముషీరాబాద్, కుషాయిగూడ, గోల్కొండ, అఫ్జల్గంజ్ ప్రాంతాల్లో వ్యాపారులను బెదిరించి ఈ టక్లు గ్యాంగ్ లక్షలు దోచుకుంది. ఉంది కొంతమంది అంటే సీసీటీవీ కెమెరాస్ బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి టార్గెట్ చేసుకొని ఈ జస్ట్ డయల్ నుండి వాళ్ళ అడ్రస్, వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేయడం. దాని తర్వాత ఫోన్ చేసి చెప్పడం దట్ వీఆర్ కస్టమర్స్, అల్వర్ నుండి లేకపోతే యూపీ నుండి మేము మాకు కావాలి 850 సీసీటీవీస్ కావాలి, కొన్ని స్కూల్స్లో మేము ఈ సీసీటీవీస్ పెడుతున్నాము అట్లా చెప్పేసి వాట్సాప్ ద్వారా ఏదో ఒక స్కూల్ ఫోటో వాట్సాప్ ద్వారా పంపడం, ఈ ఏరియాస్లో మాకు కావాలి అట్లా చెప్పేసి వాళ్ళకి మళ్ళీ పిలుస్తున్నారు. అల్వర్ కానీ యూపీ పిలిచిన తర్వాత వాళ్ళు ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో తీసుకెళ్తున్నారు. ఐసోలేటెడ్ ప్లేస్లో తీసుకెళ్ళిన తర్వాత ఇలాంటి ఫేక్ గన్తో బెదిరించి వాళ్ళ సెల్ ఫోన్స్ తీసుకోవడం, ఏటీఎం కార్డ్స్ కూడా తీసుకోవడం, ఏటీఎం కార్డ్స్ నుండి పిన్ నంబర్స్ కూడా తీసుకొని మళ్ళీ ఆల్మోస్ట్ 40-30,000 షూస్ కొనడం ఇట్లా చేసేవారు. తర్వాత ఈ బెదిరించిన అప్పుడు ఫోటో కూడా తీసుకుంటున్నారు. తర్వాత ఆ ఫోటో మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్కి పంపించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ర్యాన్సమ్ కూడా అడుగుతున్నారు. దాదాపు 100 మంది సభ్యులతో ఉండే ఈ దోపిడీ దొంగలు 25 ముఠాలుగా ఏర్పడి దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్నారని, యూపీలో పోలీసులపై కాల్పులు కూడా జరిపినట్టు స్వాతి లక్రా తెలిపారు. ప్రాంతంలో అంటే రాజస్థాన్, యూపీ ఈ ప్రాంతంలో ఆల్మోస్ట్ 25 గ్యాంగ్స్ ఉన్నారు. దాంట్లో ఆల్మోస్ట్ 100 మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఇదే పని ఉంది. అండ్ ఆల్మోస్ట్ 2010 నుండి వాళ్ళు ఇదే చేస్తూనే ఉంటున్నారు. చాలా స్టేట్ పోలీస్ వాళ్ళ వెనకాల ఉన్నారు, కానీ మన టీమ్స్ చాలా కష్టపడి వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కోసం యూపీ పోలీస్ కూడా తిరుగుతున్నారు. ఇంతకుముందు యూపీలో
ఈ ఏప్రిల్ 5th కి యూపీ పోలీస్ మీద వాళ్ళు ఫైరింగ్ కూడా చేశారు. సో ఆల్మోస్ట్ హౌ మెనీ రౌండ్స్ 100 రౌండ్స్ కూడా యూపీ పోలీస్ మీద ఫైరింగ్ చేయడం జరిగింది. సో ఇది ఒక డ్రెడెడ్ క్రిమినల్ గ్యాంగ్ ఉంది. వాళ్ళకి పట్టుకోవడం కూడా చాలా కష్టం. వాళ్ళకి ఒక విలేజ్ మొత్తం అదే పనిలో వాళ్ళు చేస్తున్నారు. తర్వాత యూపీ, పంజాబ్, రాజస్థాన్ పోలీస్, చాలా పోలీస్ వాళ్ళ వెనకాల ఉన్నారు. కానీ మన టీం మంచి పని చేసి వాళ్ళకి